దావీదు మహారాజు గారు ఏమన్నారంటే, వేలాది వెండి బంగారం నాయన కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు. చూడండి, దావీదు మహారాజు గారు వేలాది వెండి బంగారం కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అంటున్నాడు. అమ్మా, ఈ సంవత్సరం మీరు ఎంతైనా సరే ఎన్నిని ప్రేమించారా, బంగారం ప్రేమించారా, ధనముని ప్రేమించారా, వాటన్నిటికంటే ఇదిగో మీరు డబ్బులు ప్రేమించారా, ఆ ఎన్నిటికంటే అది లెక్కలో రాదు. ధర్మశాస్త్రాన్ని మీరు గట్ట దీన్ని ప్రేమిస్తేనే లెక్క. మీరు ఎంతగా ధర్మశాస్త్రంలో అంత మంచిది. అందుకనే దావీదు మహారాజు గారు అన్నారు, అమ్మ ఇది కూడా డబ్బు, ఈ డబ్బుని ప్రేమిస్తే ఏమి పరలోక రాజ్యానికి వెళ్ళరు. అమ్మా చెప్తున్నా, డబ్బును ప్రేమిస్తే అయ్యా అమ్మ డబ్బును ప్రేమిస్తే పరలోక రాజ్యం వెళ్ళడం అనేది అసంభవం. దీన్ని నమ్ముకుంటేనే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తేనే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. వాళ్ళు మాత్రమే పరలోకంలో పౌరసత్వం ఉంటుంది వాళ్ళకి. కనుక వేలాది వెండి బంగారం కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలని ఒక దావీదు మహారాజు గారు సెలవిచ్చారు. నిజంగా ఇంత గొప్ప అనుభవం మనం ఉండాలి. అమ్మ, మనం ధనవంతులమే. దీన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ధనవంతులు. డబ్బుని నమ్ముకున్న వాళ్ళు ధనవంతులు అవ్వడం అనేది అసంభవం. అది ఈ భూలోకం వరకే. పరలోకంలో ఈ డబ్బు ఉండదు. పరలోకంలో ఉండేది ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది. ఇది మాత్రమే పరలోకంలో ఉంటుంది. డబ్బు